దానం అనేది దాన్ని మృదువుగా మనము చెయ్యగలిగినంత మనము సత్కార్యమునకు మన ధనము ఉపయోగపడితే నీకు జన్మ జన్మ జన్మలకు మహాఫలం. అక్కడికి వెళితే సుకృతం దుష్కృతం చేయవ గచ్చంతం అనుగచ్చతి. మీతో పాటు వచ్చేవి రెండే, ఇంకేమి తీసుకోవడానికి వీల్లేదు అన్నాడు. దానం భోగో నాశ, మూడే మార్గాలు ఉన్నాయి డబ్బు కన్నాడు. దానము ఉత్తమోత్తమైన మార్గం. మొదటిది దానము, రెండు భోగము నువ్వు అనుభవించటము. ఎంత అనుభవిస్తావో నియమం ఉన్నది. దానానికి నియమం లేదు, కొంచెం దూరం వెళ్ళొచ్చు. కానీ రెండవది భోగ. నువ్వు ఇందాక నేను చెప్పాను మీకు మొదటే, 10 పట్టుపరుపులు వేసుకుంటే అనుభవిస్తామనేది లేదు. వాడు 1/2 కిలో బియ్యం తింటే మనం 10 కిలోలు తిందాంలే అనడానికి వీల్లేదు. అందుకని భోగ నాశ. మూడవది ఎలాగైనా కాలగర్భంలో ఒక ఆయన అన్నాడు చమత్కారము, ఈయన గొప్ప దాత అండి అన్నాడు. ఆ పక్క ఆయన అన్నాడు, ఇంత పిసినారు కదండి, ఆయన్ని దాత అంటారు ఏంటండి మీరు అన్నాడు. లేదండి, చాలా గొప్పవాడు ఆయన. ఉన్నప్పుడు ఇప్పుడు దానం ఇచ్చేవాడు అది ముట్టుకొని ఇవ్వాలి కదండి. చెక్కు రాస్తే చెక్కు రాసి ముట్టుకొని ఇవ్వాలి, లేదు డబ్బు ఇస్తే డబ్బు ముట్టుకొని ఇవ్వాలి. కానీ ఈయన అసలు ముట్టుకోకుండానే అంతా ఇచ్చిపోయాడండి. అంటే వాడు ఇవ్వకేం చేస్తాడు, తీసుకుపోవడానికి వీల్లేదు. అందువల్ల మొత్తం ఇచ్చేశాడండి, ఈయన గొప్పదాత అన్నాడు. అంతా వదిలిపోయాడు అని వాడు చమత్కారంగా ఒక పరమ పిసినారిని దాత అన్నాడు. ఇందువల్ల దానం నిత్య జీవితంలో భాగాలే. ఇవన్నీ ఏదో పెద్ద సూక్తులు అవసరమైనవి అని కాదు. మన బుద్ధి ప్రశాంతంగా పెట్టుకుని మనము సత్కార్యముల యందు ప్రవర్తన, దానికి దానం అన్నది చాలా అతి ముఖ్యమైన 4 గుణాలు ఉన్నాయి అన్నాడు. కొన్ని పుట్టుకతో వస్తాయ్యా, కొన్ని చాలా ప్రయత్నం చేయాలి అన్నాడు. గాంధర్వంచ, ఒకడు పాడటం చాలా ఎలా మొదలు పెట్టగానే బాగా పాడతాడు ఒక్కొక్కడు, వాడికి వచ్చింది. ఇంకొకడు ప్రయత్నం చేసి చాలా సాధించాలి, సా పా సా అని మొదలుపెట్టి పాడాలి ఆమె, అలా సాధన చేయాలి. కవిత్వం కూడా అంతే. ఒకడు చెప్తే వాడికి అలవోకగా అలా వచ్చేస్తుంది, ఇంకొకడు సాధన చేయాలి. గాంధర్వంచ కవిత్వంచ దాతృత్వం, ఇవ్వడం కూడా అంతే. ఒకడికి పుట్టుకతో వస్తుంది దాతృత్వం, ఏం పర్వాలేదండి నేను ఇస్తాను అంటాడు. ఒక్కొక్కడు ప్రయత్నం చేయాలి. చాలా ప్రయత్నం చేస్తే వాడు దాత అవుతాడు. లేకపోతే దానివల్ల ప్రమాదాలు, దానివల్ల నష్టాలు, దానివల్ల ఇబ్బందులు. ఈ అనంత పద్మనాభ వ్రతములో అన్ని అవే చెప్తాడు. ఆ కౌండిన్యుడు అనే ఋషి సరే వెళ్ళాడు, మళ్ళీ దేవుడు లేడన్నాడు. ఆయన ఆ విష్ణుమూర్తిని అనంత పద్మనాభ స్వామిని వెతుక్కుంటూ అడవులకు వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళితే అయ్యా అక్కడ చుట్టూ సస్యం ఉన్నది, ఒక ఆవు ఉన్నది, కానీ తినటం లేదు. చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి, కానీ ఎవరు తినేవాళ్ళు లేరు. నిష్ఫలమైన వృక్షం. ఒకడు బాగా చదువుకున్నాడు, మహావేదాంతి, ఎవడికే అక్షరం చెప్పలేదు వాడి జన్మలో, ఎవడికి నేర్పలే. అమ్మ ఇంత విద్య ఎవరికన్నా చెప్తే ఎట్లా అని ఎవడికి చెప్పలే. వాడు బ్రహ్మరాక్షసుడై పుట్టాడు. ఎందుకు పని లేదు. ఒకడికి నోరు ఉంది కదా, ఊరికే వాడితో పనిచేస్తున్న వాళ్ళందరినీ సహచరా ప్రాణాహ అన్నాడు శివతత్వంలో. నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ నీ ప్రాణములు రా అన్నాడు. అలాగే పనిచేసే వాళ్ళు చుట్టూ ఉండేవాళ్ళని ఒకడు ఊరికే తిడుతూ ఉంటాడు. నువ్వు ఇట్లాంటి అని వీడు ఒక గాడిద కనపడింది అడవిలో. ఈ గాడిద ఏమిటండి అని అడిగాడు. ఇది ఊరికే నోరు ఉంది కదా అని తిట్టి ఇప్పుడు ఈ అరణ్యంలో ఎవరూ లేని చోట ఊరికే ఓండ్ర పెడుతూ ఉన్నది గాడిద. వాడు పూర్వజన్మలో పాపం చాలా భాష వచ్చిన వాడు, కానీ వాడికి మాటలు వచ్చినందుకు అందరినీ తిడుతూ ఉన్నాడండి, వాడు గాడిద పుట్టాడు అన్నాడు మహావిష్ణువు. సరే ఇంకొకటి ఏంటండి, ఇది ఎలాగా ఇది ఇలా ఎందుకు పుట్టాడండి, ఒక పెద్ద పాత్ర ఊరికే అది కింద మంట పెట్టారు, పాత్ర కాగిపోతోంది, నీళ్లు లేవు, దాంట్లో ఏ పదార్థము లేదు, ఒక భాండము. ఎందుకు ఈ భాండం అయింది? ఏమో మహాతల్లి, ఈ జన్మలో ఎవ్వరికి ఇంత అన్నం పెట్టి ఎరగదండి తల్లి, ఆమె ఈ పాత్ర పుట్టింది, ఊరికే వేడికి కాగిపోతూ ఉన్నది, పాపం పాత్ర అయిపోయింది. మరు జన్మలో ఇలాంటి ప్రాప్తం వచ్చింది. అందువల్ల ఏమిటంటే ఒకరికి అన్నం పెట్టి ఎరగదు తల్లి పూర్వజన్మలో, అందువల్ల ఇట్లా అయిపోయిందండి అన్న. సరే ఏదన్నా పెట్టింది. ఇంకొక ఆయన మహానుభావుడు ఉన్నాడు, చాలా డబ్బు ఉన్నవాడు. ఉంటే ఏం చేశాడంటే, ఇక్కడ బ్రాహ్మడికి నేను భూదానం చేస్తున్నానండి అన్నాడు. ఓ అని అందరూ సంతోషించాడు. ఓ 10 ఎకరాలు ఇచ్చాను పోండి నీకు అన్నాడు. 10 ఎకరాలు చాలా గొప్ప విషయం కదా, హైదరాబాద్లో అద్భుతం. 10 ఎకరాలు అంటే అది భూషణము, చవిటి నేల అండి, అందులో ఏమీ పండదు, ఏది కట్టడానికి లేదు, ఏది పంట రాదు. అలాంటి భూమి ఇచ్చాడండి. అదిగో ఆయనే ఇలా పుట్టాడు అని ఆయన ఒక జంతువు అయి పుట్టాడు. అక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అడవిలో ఓ ఎద్దు అయ్యాడు, ఏమి తినడానికి లేదు, అది తినదు, ఊరికే అరుస్తూ అటు ఇటు తిరుగుతూ.
ఈ వ్రతాలు ఎంత గొప్పవంటే మానవతా గుణముల యొక్క విలువలను తెలిపేవి. అంటే మానవుడు జీవించినందుకు నువ్వు ఎట్లా గొప్పవాడివి. అన్ని రామాయణాలు భారతాలే కాదు, వాటి నుంచి వచ్చిన సారాంశములే ఇవన్నీ. అనంత పద్మనాభ వ్రతంలో ఇంత. అంటే మానవుడు ఎలా సఫలీకృతుడు కావాలి వాడి జీవితంలో. వాడికి గుణం ఉన్నది, విద్య ఉన్నది, మాటలు వస్తాయి, డబ్బు ఉన్నది. ఇలా ఉన్న ప్రతిదాన్ని ఎలా వినియోగం చేయొచ్చు. డబ్బే కాదు, డబ్బును సద్వినియోగం చేయాలి, నీకొచ్చిన మాటను సద్వినియోగం చేయాలి, నీకొచ్చిన చదువును సద్వినియోగం చేయాలి. Please subscribe to our YouTube channel. Like and share this video.